హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే కృష్ణుడి సుధాముడి కథ అనమాట. కృష్ణుడు సుధాముడి ఏంటి అంటే చిన్ననాటి స్నేహితులు, ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ ఏంటి అంటే సాందీపుని అనే గురువు వద్ద విద్యాభ్యాసం అనేది కంప్లీట్ చేశారు. విద్యాభ్యాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు మాత్రం బాగానే వృద్ధి చెంది రాజే సంపన్నుడయ్యాడు. కానీ సుధాముడు మాత్రం అదే పేదరికంలో చిన్న గుడిసెలోని తన భార్య పిల్లలతోని అలాగా అవస్థలు పడుతూ జీవిస్తున్నాడు అనమాట. జీవిస్తుండగా ఏంటి అంటే చివరికి కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి పిల్లలకి కూడా ఆకలి తీర్చలేని పరిస్థితి వచ్చేసింది. అలాంటి టైంలో సుధాముని భార్య సుధామునితో ఇలా చెప్తుంది. ఏంటి అంటే, మీ చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు రాజయ్యాడు, సంపన్నుడయ్యాడు, అందరూ అతన్ని భగవంతునిగా పూజిస్తున్నారు, తనని భక్తితో కొలిచిన వారికి కష్టమని అడిగిన వారికి లేదు కాదు అనకుండా సహాయం చేస్తున్నాడు, మీరు కూడా వెళ్ళి మన పరిస్థితి చెప్పి అతనికి ఏదైనా సహాయం అడగవచ్చు కదా అని సలహా ఇచ్చిందనమాట. ఇవ్వగానే మిత్రుడి వద్దకి వెళ్లి సహాయం అడగాలంటే సుధాముడికి మొహమాటము, సిగ్గు. అడ్డు వచ్చిన పిల్లల పరిస్థితి చూసి వాటిని పక్కన పెట్టి తెగించి ద్వారకకు వెళ్తాడు. ఇంకా ఎలాగైనా సరే అడగాలి, సిచ్యువేషన్ బాగాలేదు, మా పిల్లలైనా తినాలి కదా అని చెప్పి ఇంకా తను కూడా తెగించి ద్వారకకు వెళ్తాడనమాట. వెళ్తూ వెళ్తూ కృష్ణుడికి ఇవ్వడానికి ఏమీ లేక తమ వద్ద ఉన్న కొద్ది అటుకుల్ని మూట కట్టుకొని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ద్వారకా నగరానికి చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత సుధాముడు ద్వారకా వైభవాన్ని చూసి తెగ ఆశ్చర్యపోతాడు. అంటే రాజభవనం అనేది ఎలా ఉంటుంది, మనం ఆశ్చర్యపడేలా ఉంటుంది కదా. తను కూడా అలానే వాళ్ళ స్నేహితుడిని అంటే వాళ్ళ స్నేహితుడు అక్కడ నివసిస్తున్నాడు కాబట్టి దాన్ని చూడగానే తను ఆశ్చర్యపడిపోతాడు అనమాట. రాజభవనం వద్ద ద్వారపాలకులు సుధాముని చిరిగిన పంచ అవతారం చూసి లోపలికి పంపించలేదు. వాళ్ళ ద్వారపాలకులు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు ఏంటి అంటే అవన్నీ చూసి పంపించరు అనమాట. పంపించకపోయేసరికి సుధాముడు తన కృష్ణుడి చిన్ననాటి స్నేహితుడిని తన పేరు సుధాముడు అని తనని కృష్ణుడి వద్దకు పంపించమని వేడుకుంటాడు. వేడుకోగానే వారు వెళ్లి కృష్ణుడికి సుధాముడు వచ్చిన విషయం చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే కృష్ణుడు చేస్తున్న పని ఆపేసి ఆతురతో పరిగెత్తి వచ్చి సుధాముని ఆప్యాయంగా కౌగలించుకొని లోపలికి స్వయంగా ఆహ్వానిస్తాడు. అంతేకాదు చాలా ప్రేమగా గౌరవంగా సుధాముని కాళ్ళు కడిగి తన పక్కనే కూర్చోబెట్టుకొని చిన్ననాటి మధుర స్మృతుల్ని తలుచుకొని నవ్వుకున్నారు. అంత గొప్ప రాజు శ్రీమంతుడైన శ్రీకృష్ణుని తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడి దాచేస్తాడు సుధాముడు. అలా దాచేగానే ఆ శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే దాన్ని గమనిస్తాడనమాట. ఏంటి దాచేస్తున్నావు అని చెప్పి గమనించి ఏంటుంది చేతిలోని తీసుకొని మూట విప్పి తినసాగుతాడు. అంటే మూటని చూసి తీసుకొని శ్రీకృష్ణుడు దాన్ని ఏం చేస్తాడంటే తింటాడనమాట. తిని శ్రీకృష్ణుని ప్రేమకి ఆదరణకి సుధామ చాలా సంతోషించాడు. అంత ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పి సుధాముడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఫీల్ అయిన తర్వాత అడగవలసిన సహాయం కూడా ఇంకా అడగకుండా సెలవు తీసుకుని తన ఊరు వచ్చేస్తాడు. ఇంకా చెప్పకుండా ఓన్లీ శ్రీకృష్ణుడు చెప్పేసి వచ్చేస్తాడు. ఇంకే సహాయం కూడా అడగడు. వచ్చేసిన తర్వాత సుధాముడు వచ్చేసరికి అతని గుడిసె స్థానంలో పెద్ద భవనం ఉందంట. అటువంటి స్నేహితుడు ఉన్న తమ ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు అంటే శ్రీకృష్ణుడే అక్కడ గుడిసె ప్లేస్ లోని పెద్ద భవనంని కట్టి ఉంచారు. అంటే ఏం చేశాడు, సుధాముడు నోరు తెరిచి అడగకపోయినా ఏమి చెప్పకపోయినా సరే తను తెలుసుకొని ప్రతిదీ కూడా తనే చేశాడు. అంటే అలాంటి మంచి స్నేహితులు ఇప్పట్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ అప్పుడు శ్రీకృష్ణుడు సుధాముడు కథలో స్నేహితుల కోసం చెప్పుకునేది మాత్రం ఇప్పటికీ చాలా వరకు చెప్పుకుంటారు. ఇంకా అలాంటి స్నేహితుడు దొరకడం కంటే ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి, అదే నిజమైన స్నేహం అంటే అనుకుని మురిసిపోతాడు అనమాట. అలాగా అంటే ఇలాంటి స్నేహితులు ఎవరికైనా ఉంటే మాత్రం నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.